వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఊహించని మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీతో జత కడుతుంది, తెర వెనుక ఎలాంటి పొలిటికల్ సమీకరణాలు సాగుతున్నాయి అనే అంశాలపై విపరీతమైన చర్చ నడుస్తుంటుంది. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ ఒకే ఒక్క ప్రకటనతో శాశ్వతంగా తెరదించారు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా. తెలంగాణలో రాబోయే ఎన్నికలలో పోటీ మరియు పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీతోనూ తమకు పొత్తులు ఉండబోవని అమిత్ షా అత్యంత స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో అటు ప్రతిపక్షాలలో ఇటు సొంత పార్టీ శ్రేణులలో నెలకొన్న గందరగోళం పూర్తిగా తొలగిపోయింది. అమిత్ షా చేసిన ఈ పొలిటికల్ కామెంట్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ ఇతర చిన్న పార్టీలతో లేదా కొన్ని ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనివల్ల నియోజకవర్గాలలో కష్టపడుతున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యే పరిస్థితులు కనిపించాయి. పొత్తులు పెట్టుకుంటే తమ సీట్లు ఎక్కడ చేజారిపోతాయో అనే భయం క్యాడర్లో నెలకొంది. ఈ గడ్డు పరిస్థితులను గమనించిన ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా అమిత్ షా, తెలంగాణలో కమలం జెండా సొంత బలంతోనే ఎగరాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. ప్రాంతీయ పార్టీల అండ చూసుకుని రాజకీయం చేయడం కంటే ప్రజల్లోకి నేరుగా వెళ్లి తమ సిద్ధాంతాలను వివరించడం ద్వారానే పార్టీని బలోపేతం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. పొత్తుల భారాన్ని వదిలించుకుని ఒంటరిగా బరిలోకి దిగితే పార్టీకి అసలైన ప్రజాదరణ ఎంత ఉందో తెలుస్తుందని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. అమిత్ షా చేసిన ఈ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన మరియు గమనార్హం కావాల్సిన అంశం మరొకటి ఉంది. ఆయన కేవలం తెలంగాణకే ఈ నిబంధనను పరిమితం చేయలేదు. ఇకపై దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే బీజేపీ ఒంటరిగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందని సంచలన క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ వ్యూహాలలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఆయా రాష్ట్రాలలో బీజేపీ సొంతంగా ఎదగలేకపోయిందనే అసంతృప్తి జాతీయ నాయకత్వంలో ఉంది. పొత్తుల వల్ల సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు పట్టున్న నియోజకవర్గాలను సైతం ఇతర పార్టీలకు వదులుకోవాల్సి వస్తుందని, తద్వారా అక్కడ పార్టీ ఉనికి దెబ్బతింటోందని అధిష్టానం ఒక అంతర్గత విశ్లేషణకు వచ్చింది. అందుకే నష్టపోయినా సరే ఒంటరిగానే పోరాడి పట్టు సాధించాలనే పటిష్టమైన లైన్ తీసుకుంది. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న: ఏ రాష్ట్రంలోనైనా సరే ఇతర పార్టీల అండ లేకుండా బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలంటూ అమిత్ షా తీసుకున్న ఈ మిషన్ సింగిల్ వ్యూహం రాబోయే ఎన్నికల్లో సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా టైప్ చేయండి. అమిత్ షా ఇచ్చిన ఈ క్లారిటీతో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న కమలనాథులలో నూతన ఉత్సాహం నెలకొంది. పొత్తులు లేవు కాబట్టి అన్ని స్థానాలలోనూ తమ పార్టీ అభ్యర్థులే బరిలో ఉంటారని తేలిపోవడంతో టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించారు. గ్రామాన బూత్ స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజలకి బలంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. ఒంటరి పోరుకు సిద్ధం కావాలని అమిత్ షా చెప్పిన మాటలను ఒక సవాలుగా తీసుకొని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతీయ శక్తులకు లొంగకుండా జాతీయవాద ఎజెండాతోనే ముందుకు సాగాలని రాష్ట్ర క్యాడర్ నిశ్చయించుకుంది. మొత్తానికి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ మరియు అధికార కాంగ్రెస్ తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరిపై ఒకరు ఆధారపడకుండా సొంత బల నిరూపణకే ప్రాధాన్యత ఇస్తామన్న బీజేపీ మిషన్ సింగిల్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో రాబోయే రోజుల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా సింగిల్ గా ఫైట్ చేస్తామంటూ అమిత్ షా విసిరిన ఈ పొలిటికల్ ఛాలెంజ్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి క్యాటి కనెక్ట్స్.